9 తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. రేగులకుంట మల్లన్న స్వామి ఆలయం వద్ద ఘర్షణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మల్లేయపల్లి గ్రామంలోని రేగులకుంట శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ మధ్య కొత్తగా ఈవో నియమించిన 10 మంది గొల్ల కులస్తులు ఓగు పూజార్లు ఒకరినొకరు కట్టెలతో రాళ్లతో దాడి చేసుకోవడంతో దర్శన నిమిత్తం వచ్చిన భక్తులు ఒక్కసారిగా కంగుతని ఆ ప్రాంతమంతా ఉధృత పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గొడవలు శాంతింపచేసి వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీస్ ఈ విచారణపై దర్యాప్తు చేసి పూర్తి సమాచారం అందజేస్తామన్నారు. అన్యాయంగా వచ్చి మీద పడుకుంటూ బడతకట్టతో చంపుడు చంపిర్రు. వద్దురా మాదే రావట్లేదు, ఎక్కడి రెండు మోహన్ మీద అనుకుంటా చంపిర్రు. గొల్లలు బట్టి గొల్లలు వచ్చి చంపిర్రు. మళ్ళా రాజకపేట వాస్తవం రేకులకుంటలో మేము ఒగ్గు పూజారులు అక్కడ ఇవాళ ఒగ్గు పూజారులుగా మేము ఇవాళ పట్టణాలు పోయిన సందర్భంలో అక్కడ మా 60 మంది ఒగ్గు పూజారులు అయితే ఆఫీస్ వాళ్ళని ప్రశ్నించే సమయంలో కమ్మరిపల్లి కులస్తులు ఒక 70-80 మంది వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో చాలామందికి ఇలా ఇక్కడ వచ్చి అతనికి తలకాయ వరకు ఒక 20-25 మందికి జరిగింది. కమ్మరిపల్లి కులస్తులు కట్టెలతో వచ్చి ఇక్కడ కొట్టారు. మేము అక్కడ నిల్చున్నాం సార్, అంతే. మేము నిల్చున్నాము ఆఫీస్ వాళ్ళను. అయితే మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళని ఏపీస్తున్నారని నిల్చున్న సందర్భంలో వాళ్ళు వెనుక నుంచి వచ్చి దాడి చేశారు సార్. ఎంతమంది గాయాలైన సుమారు ఎంతమంది గాయాలైన? 20-25 మంది దాకా గాయాలైనాయి సార్. మా వాళ్ళకి కమ్మరిపల్లి అక్కడ రౌతులతో దాడి చేశారు. రౌతులతో కొట్టడము, కట్టెలతోటి కొట్టడము, వాళ్ళ ఇష్టం విచక్షణ రహితంగా కొట్టారు సార్. ఏం పేరు? ప్రశాంత్. అక్కడ ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి మా వంశపరపర్యంగా పనిచేసుకుంటూ ఉంటున్నాం. చేసే మా ఒగ్గోళ్లకు ఈ మధ్యలో వచ్చిన కొత్తగా వచ్చిన ఈవో, ఆ ఈవో ఎవరికో తెలియని వ్యక్తులకు, గుడికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు కార్డు ఇచ్చి ఇష్యూ చేస్తున్నా అని ఇచ్చి ఇవాళ మా పరిస్థితికి ఘోరంగా వాళ్ళు ఆ ఇచ్చిన 10 కార్డులతోటి 100 మంది జమ చేసుకొని వచ్చి పెద్ద పెద్ద రాళ్లతోటి, రప్పలతోటి, కట్టెలతోటి ఇసిరిసిరి చంపితే మా ఒక్కొక్కరి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. పోయి ఈవోని కూడా బతిలాడుకున్నాం. సార్ మా ప్రాణాలు పోతే సార్ మీ దండం పెడతా సార్, మీ దయ సార్, కొత్తలో క్యాన్సిల్ చేయరు సార్ అంటే వినకుండా మాకు ఇప్పటి వరకు కూడా సార్ అనేటోడు మా అందుబాటులో లేదు. ఇచ్చిన కార్డులు ఇచ్చినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు గుడికి ఎన్నో రాలేదు. కావాలంటే మీ దయచేసి చెప్తున్నా, వీడియో తరపున, విలేకరుల తరపున, ఏవో ఏమైనా నచ్చినట్టుగా సిసి ఫుటేజ్లలో చూసి ఇప్పటి వరకు ఎన్ని రోజులైనా దయచేసి మీ అందరికీ చేతులెచ్చి మొక్కుతున్నా, ఆ టెంపుల్ కాడికి వచ్చి చూడురి. ఎన్నడూ కూడా దర్శి బతిరాడినా కూడా రాలేడు. ఈ సమస్యను మాకు ఇంత పానాలకి తీసుకొచ్చాడు. ఈ మీ వీడియో మీ పత్రిక తరఫున పెద్ద అధికారులు అందరూ ఎవరెవరో లంచం తిని మా ఈవో విపరీతమైన పైసలు తిని ఈ దొంగ ముఠాను తయారు చేసి మా పానాలు తీసేదని తయారు చేసిండు. ఇందులో ఈ కమ్మరిపల్లి రామరెడ్డి కానీ రాజకీయంగా ఎవరెవరో ఉన్నారని తెలుస్తుంది. కక్కు రామరెడ్డి, అదేవిధంగా ఈవో వాళ్ళందరూ అధికారులు పైసలు తిని లంచాలు తిని మా పానాలు తీసేదని తయారు చేసిరు. ఈ పత్రిక ప్రకటన తరపున దయచేసి కోరుకుంటున్నా, మాకు న్యాయం చేయాలి. ఆ ఎండోమెంట్ అధికారులు ఎవరున్నా మమ్మల్ని రక్షించి మాకు న్యాయం జరగాలని మీ తరపున వేడుకుంటున్నా.